చెప్పేవానికి అంత ఆత్మజ్ఞానం ఉండలేదు, వినేవానికి కూడా అంత ఆత్మజ్ఞానం ఉండలేదు. ఇప్పుడు ఒక బంగారు వస్తువు మన ఉందనుకోండి, ఇంట్లో ఉందనుకోండి ఎగ్జాంపుల్, ఆ వస్తువు విలువ మనకు తెలియదు. అది ఇత్తాలి అనుకున్నాము, ఇనుమనుకో ఏదో అనుకోసినాము. అదే వస్తువు తీసుకుపోయి కంసరవానికి ఇస్తామని చెప్తారు. నీ చెప్తున్న బొచ్చు అమ్ముకుంటే నువ్వు చెప్పిన కూర్చొని తినచ్చు, కానీ కలుసుకొని తినచ్చు కానీ చెప్తాను. వాడికి తెలియదు అంతవరకు, అంతవరకు దాని విలువ మనకు తెలియదు. ఇంటిపై అంత బాగా మాకు ధర్మరాజును అడుగుతోంది, ఎటువంటి సాధన చేయకుండా, ఎటువంటి సత్యాన్ని పలకకుండా, ఎటువంటి సహనము లేకుండా మరి దుర్యోధనాదులు మరి ఎందుకు అంత గొప్ప సుఖాన్ని అనుభవిస్తున్నారు? నువ్వు ఎన్నో రకాలైనటువంటి ధర్మాలు చేసినావు, ధర్మంగా ఉన్నావు, నీ స్వభావమే ధర్మంగా ఉంది. మరి ఇంత ఉన్నప్పటికీ కూడా మనం ఎందుకునే మనం ఈ విధంగా అనుభవిస్తున్నాము అని ద్రౌపది ధర్మరాజును అడిగింది. ఎందుకు ఆ విధంగా అయింది? మరి ధర్మం చేసినప్పుడు నాకు ఫలితం రావాలి కదా, ఎందుకు రాలేదు? కాబట్టి ఎందుకు ఆ విధంగా ఉంది అని చెప్పేసి ధర్మరాజును అడగడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ప్రవచనాన్ని అందంగా చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు, కానీ అనుభవంతో చెప్పేటువంటి వాళ్ళు, అనుభూతితో చెప్పేటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అందంగా చెప్పవచ్చు, తప్పేం లేదు. ఆ దాంట్లో ఒక శ్లోకము, ఈ దాంట్లో ఒక శ్లోకం తీసుకొని వచ్చి అందంగా చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ అనుభూతితో చెప్పాలా, అనుభవంతో చెప్పాలా, మనం అనుభవించి దాన్ని రంగరించుకొని చెప్తే దానివలన ఎదుటి వ్యక్తుల యొక్క హృదయం కూడా కరిగిపోతుంది అన్నమాట, మారుతుంది. అది చాలా ముఖ్యం. దానికి నిన్న చెప్పినారు, ఒక క్యారెక్టర్ అనేది ఉండాలా. చెప్పినాం, రుజువర్తనము, క్యారెక్టర్ అనేటువంటిది మనకు ఉండాలి. మంచి లక్షణం అనేటువంటిది మనలో ఉంటేనే ఇలాంటివన్నీ అవుతాయి. ఒక క్రమశిక్షణాయుతమైన జీవితం ఉండాలి ఎప్పుడు కూడా. మనిషికి క్రమశిక్షణ లేనిది ఏది రాదు. ఒక విద్య కావచ్చు, భౌతికంగా విద్య కూడా రాదు. క్రమశిక్షణ లేకుండా పోతే భౌతికంగా విద్య కూడా రాదు. అన్నీ మనము 24 గంటల్లోనే చేసుకోవాల్సిందే, మనకు కావాల్సినవన్నీ కూడా. దాన్ని క్రమశిక్షణగా చేసుకోవాలి. ఆ క్రమశిక్షణ ఎప్పుడైతే లేదో మన ఇది కూడా అట్లనే ఉంటుంది, ఏదో అప్పుడు చెప్పడం ఇప్పుడు అనేటువంటిదే ఉంటుంది. సో ఇక్కడ చెప్తున్నాడు యజ్ఞసేని, నువ్వు మనోహరమైన చిత్రమైన పదాలతో కూడిన నిపుణమైనటువంటి మాటను చెప్పావు, మేము దాన్ని విన్నాము. కానీ నువ్వు తెలియకుండానే నాస్తికత్వాన్ని ప్రతిపాదించినావు. ఏమంటున్నావు ఇప్పుడు? దేవుడే లేడంటున్నావు లాస్ట్కి. ఆయన బలవంతుడా? ఆయన ఎందుకు మాకు ఇవ్వలేదు? ఇంత ధర్మం వచ్చినప్పటికీ కూడా మాకెందుకు సుఖశాంతి లేదు? మేము ధర్మంగా ఉన్నప్పటికీ కూడా మా సుఖశాంతులన్నీ పీక్కొనేసినాడు ఆయన. అసలుకి ఆయనకి కర్మఫలాలు లేవా? ఆయనకి కర్మఫలాలు లేకుంటే ఆయన బలవంతుడా? మరి బలవంతుడైతే ఎందుకు ఇవ్వలేదు? నువ్వేమంటున్నావు? ఆయన కర్మఫలాలు లేవు, ఆయన బలవంతుడు అంటున్నావు, పరమేశ్వరుడు. సరే, బలవంతుడైనటువంటి వాడు ధర్మానికి ఎందుకు ఇది చేయలేదు? పాపల పక్షాన ఉన్నావు కదా నువ్వు, పాపం నీకు అంటదా అంటుంది. అదే కదా, భగవంతునికి అంటుంది అమ్మా, భగవంతుని అంటుంది. పాపల పక్షాన ఉన్నావు కదా, నీకు పాపం అంటదా అంటుంది. నువ్వు పాపులకే చెప్తున్నావు కదా, అడుగుతా ఉంది ఆయన. అప్పుడు చెప్తున్నాడు ఆయన, నువ్వు నాస్తికత్వాన్ని చెప్తున్నావు, అసలు దేవుడే లేడంటున్నావు. మనకు వచ్చినటువంటి కష్టాలకు చూస్తే ఇప్పుడు దేవుడు లేడు. ఏదో అన్యాయం చేసిన వాళ్ళకి కష్టం వచ్చింది అంటే ఓకే, ఉంది. న్యాయంగా ఉన్నావు, ధర్మంగా ఉన్నావు, ధర్మమే స్వభావంగా ఉన్నావు, ధర్మం కోసం అన్నీ విడిచిపెట్టేటట్లు కూడా ఉన్నావు, నువ్వు అందరినీ విడిచిపెట్టేటట్లు కూడా ఉన్నావు. అందరినీ కావాలంటే వదిలేస్తాను అని చెప్తున్నావు. మరి ఇంత 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 ధర్మం మీద ఇంత సాధన చేసినటువంటి నీకు ఆ విధంగా ఎందుకు వచ్చింది, ఎందుకు అయింది? నాకు సమాధానం చెప్పు. నేను గొప్ప మాట. రాజపుత్రి, నేను కర్మఫలాన్ని అపేక్షించి కర్మలను ఆచరించడం లేదు. నేను కర్మఫలాన్ని అనుసరించి, నేనేదో కర్మఫలాన్ని అపేక్షించి కర్మలు నేను ఆచరించడం లేదు. కర్మ చేయడం నా స్వభావం, మంచి కర్మ చేయడం నా స్వభావం, అంతే. అది నా స్వభావం అంతే. తేలు మనం పట్టుకుంటే ఎలా కుడుతుందో అది కుట్టడమే దాని స్వభావము. పట్టుకోవడం మన తప్పు, అది దాని స్వభావం. అది కుట్టకూడదు, నువ్వేమీ చేయొద్దు అంటే, ఇప్పుడు పిల్ల అక్కడ ఉంటుంది,
పిల్లి శాకాహారిగా మారిపో ఊరికి కూర్చొని ఉంటుంది. ఎలకపోని టక్కని పట్టుకొని వేస్తుంది. ఎంతసేపు చెప్పినా ఒకటే. సాధు అట్లా అయినట్టమ్మా. అంతే కదా. శిష్యులు పిలుచుకొని సాధుపోతుంటే నీళ్ళలో తేలుబడేదంట. ఆ తేలుబడింటే ఆయన దానికి చేపెట్టి ఇట్లా కాపాడి పెట్టినట్టు చేపెట్టినాడు. సాధు కుట్టిందంట, మళ్ళీ పెట్టినాడు, మళ్ళీ కుట్టిందంట. ఎందుకు శిష్యులు చూసి, స్వామి ఎందుకు స్వామి మీరు ఇట్లా చేస్తున్నారు, మీరు అది కుడుతూనే ఉంది కదా, మీరు ఎందుకు పెడుతున్నారు మీరు అంటే, కుట్టడం దాని యొక్క స్వభావము, రక్షించడం నా యొక్క స్వభావము. కాబట్టి మనము మన స్వభావంగా చేయాలి. అది ఏదో కర్మను ఆశించి చేయకూడదు. ఏదో ఆశించి చేసేటువంటి దాన్ని కర్మ అనరు. కర్మఫల త్యాగము చేయమంటాడు భగవంతుడు. కర్మ ఫలం యొక్క త్యాగము. నువ్వు ఈరోజు ప్రవచనం చెప్పినావు అంటే దాని త్యాగము ఆయన చూసుకుంటాడు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఏ కర్మను చేసినప్పటికీ కూడా అది నాది అని క్లెయిమ్ చేసుకోకూడదు. ఇప్పుడు నేను ప్రవచనం చెప్తున్నాను, మీరందరూ కూడా లేచి వెళ్ళిపోయినారు అనుకో, ప్రవచనము రంజుగా ఉంటుందా? ఉండదు. మీరందరూ సహకరించి మీరందరూ కూర్చొని విన్నప్పుడే నేను కర్మ చేయడానికి అవకాశం. అంటే ఈ కర్మ చేయడానికి మీరందరూ తోడ్పడినారా లేదా? తోడ్పడినారా లేదా? ఈ లైట్ సహకరించిందా లేదా? మీరందరూ సహకరిస్తే తప్ప ఈ కర్మ జరగలేదు. దాన్ని నేనే క్లెయిమ్ చేసుకుంటే, నేను చెప్పడం వల్ల వీళ్ళంతా కూర్చున్నారు, నువ్వు చెప్పకపోతే ఇంకోటి చెప్తాడు పోపా అంటారు. మా స్వామి చెప్తాడు, ఇంకో ఆయన స్వామి లోపల ఉన్నాడు, వస్తాడు, ఆయన వస్తాడు, రంగంలోకి దిగుతాడు, మా స్వామి చెప్తాడు పో అంటారు. కాబట్టి మీరందరూ సహకరించడం వల్లనే మేము కర్మ చేస్తున్నాం. కాబట్టి దాన్ని మనం క్లెయిమ్ చేసుకోకూడదు ఇప్పుడు కూడా. మీరందరూ సహకరించి ఈ విధంగా కూర్చోవడం వల్లే నేను కూర్చొని చెప్పగలుగుతాను. కాబట్టి మనమే చేసినాము అనేటువంటిది ఎప్పుడు చెప్పుకోకూడదు అనమాట. మీరందరూ సహకరించడం వల్లే ఆ కర్మ విజయవంతమైంది. కాబట్టి మనం ఏం చేసినప్పటికీ కూడా ఇతరులు సహకరిస్తేనే అవుతుంది. అందుకే ఎవరిలో కూడా నువ్వు దోషాలను వెతకవద్దు అంటుంది శాస్త్రం. రామాయణం ఏం చెప్తుంది? అందరిలో ఆత్మను చూడు, పరాయి ధనాన్ని మట్టిగా చూడు, పరాయి ధనాన్ని మట్టిగా చూడు, అందరిలో ఆత్మను చూడు, ఆడవాళ్లలో తల్లిని చూడు అని చెప్తుంది. ఇదే రామాయణం చెప్పేది. ప్రతి ఆడ స్త్రీలో నువ్వు తల్లిని చూడు, పరాయి ధనాన్ని మట్టిగా చూడు, అందరిలో ఆత్మను చూడు అని చెప్తున్నాను. అదే రామాయణంలోకి ట్యాగ్ లైన్ అది. పరస్త్రీని తల్లిగా చూడు, పరధనాన్ని మట్టిగా చూడు, అందరిలో ఆత్మను చూడు అని చెప్తుంది. కాబట్టి అది నా స్వభావము. నేనేం కర్మను ఆశించి చేయడం లేదు. దీనివల్ల నాకేదో వస్తుంది అని నేను చేయడం లేదే. అంటే కర్మఫల త్యాగాన్ని చెప్తున్నాడు అనమాట. నేను కర్మఫల త్యాగం, నాకు త్యాగం చేసిన, కర్మను త్యాగం చేయలే, కర్మఫల త్యాగాన్ని నేను ఇచ్చేసినాను. కాబట్టి దానం చేయాలి కాబట్టి చేస్తున్నాను, దానం చేయాలా చేస్తున్నాను, యజ్ఞము చేయాలనే కర్తవ్య బుద్ధితో యజ్ఞం చేస్తున్నాను. యజ్ఞం చేయమని ఉంది శాస్త్రంలో, శాస్త్రాన్ని వినమని ఉంది, దానం చేయమని ఉంది, నేను చేస్తున్నాను. అంతే. కర్మకు ఫలితం ఉండుగాక లేకుండుగాక నాకు సంబంధం లేదు. కర్మకు ఫలితం ఉంటుందా లేదా నాకు సంబంధం లేదు. గృహాశ్రమంలో పురుషుడు చేయదగిన కర్మను యథాశక్తిగా చేస్తున్నాను. గృహస్థ ధర్మంలో ఉండేటువంటి వాడు కర్మను చేయాల్సిందే, అందరూ చేయాల్సిందే. గృహస్థ ధర్మంలో ఉండేటువంటి వాడు ఎవరైనా ఉన్నా కూడా వాడు కర్మను చేయాల్సిందే, దాన్ని ఆశించకూడదు, ఏది కూడా ఆశించకూడదు. కాబట్టి ఏది ఆశించకూడదు. యజ్ఞం చేయాలా చేయాల్సిందే, కర్మను చేయాలా చేయాల్సిందే, దానము చేయాలా చేయాల్సిందే, ఏది కూడా ఆశించకూడదు అని చెప్తున్నారు. అదేవిధంగా సూత్రోని ధర్మాన్ని ఆచరిస్తున్నాను కాబట్టి ధర్మ ఫలాన్ని అపేక్షించి మాత్రం కానే కాదు. నేను ధర్మాన్ని ఆశ్రయిస్తున్నాను. ఎందుకు? అది నా స్వభావం. నేను ధర్మమే చేయాలనుకుంటున్నాను. ఎవరెన్ని చెప్పినా నా ధర్మమే నా స్వభావం. నా మనసు వేరే దానికి పోదు. ఇప్పుడు మనం ఏం చెప్తాము? వేరే వాళ్ళు ఏదైనా చెప్తే దానికి వెళ్ళిపోతాం, బలంగా చెప్తే దాని వైపు వెళ్ళిపోతాం. మనకంటూ ఒక సొంత వ్యక్తిత్వం లేదు. ఒక ఆయన ఆ దేవుణ్ణి పూజించమంటే పూజించేస్తాం పోయి, అంతే. ఈ దేవుణ్ణి వదిలేస్తాం, ఇంతకుముందు దేవుణ్ణి వదిలేస్తాం.
ఆ దేవుడిని ఏమైనా పూజించమని నీకు ఒక సొంత వ్యక్తిత్వం ఉందా? నీ ఇంట్లో ఉండేటువంటి వాడిని, నీ ఇంటికి ఎవరైతే దేవుడు ఉన్నాడో ఆ దేవుడినే నువ్వు పూజించాలా అంతే. మిగతా దేవుళ్ళలో ఆ దేవుడిని చూసుకోవాలా, అందరినీ గౌరవించి ఆరాధించి మరి. కాబట్టి మిగతా దేవుళ్ళలో నీ దేవుడిని చూసుకోవాలంతే. ఆ దేవుడు నీ దేవుడు కాదు. నీ ఇంటికి ఎవరైతే పెద్దవాళ్ళు పెట్టినారో, ఆ సాంప్రదాయం పెట్టినారో ఆ సాంప్రదాయాన్ని అనుసరించాలా. దానికి రెండో మాట తిరుగులేదు. ఇంకా రెండో మాట తిరుగులేదు. మంగళవారం అయితే ఆంజనేయ స్వామి గుడికి పోవాలా, సోమవారం అయితే శివుని గుడికి పోవాలా. అట్లా తిరుగుకుంటా అంటే ఎప్పుడు నీకు మోక్షం వచ్చేది? ఊరికి తిరిగేది ఆ చెప్పులు అరిగిపోతాయి అంతే. ఇంక నీకు అంతే తప్ప ఏం ప్రాబ్లం ఉండదు. ఏ రోజైనా పోవచ్చు, ఏ గుడికైనా ఏ రోజైనా పోవచ్చు. ఇంకా జనం లేనప్పుడు పోతే మంచిది, ఇంకా హాయిగా ఉంటుంది. రోజు ధ్యానం అన్నా చేసుకోవచ్చు. అది జనం లేనప్పుడు పోతే అట్లయినా వస్తారు అని చెప్పేసి ఏదో చెప్పినారు. అట్లా సోమవారం శివుడని, మంగళవారం ఆంజనేయ స్వామి అని, ఇట్లా అట్లన్నా వచ్చి వస్తారు కదా, అట్లన్నా కనీసం వస్తారు కదా అని చెప్పేసి మన వాళ్ళు పెట్టినారు. వీళ్ళు ఏ రోజు ఒక రోజు రావచ్చు అంటే ఏ రోజు రాదు, ఇంకా ఏ రోజు రాకుండా అయిపోతారు. వాళ్ళే చెప్పినారు కదా ఏ రోజన్నా పోవచ్చు అని. కానీ అట్లన్నా వస్తారని చెప్పేసి అట్లా కొంతమంది పెట్టడం జరిగిందనమాట. కాబట్టి ధర్మఫలాన్ని అపేక్షించి మాత్రం కాదు, శాస్త్రాలను పరిశీలించి సత్పురుషుల నడవడికను చూసి సహజంగా నా మనసు ధర్మాన్ని ధరించింది. నేను శాస్త్రాన్ని చదివితే దాంట్లో ధర్మం చేయమని ఉంది. అట్లే సత్పురుషుల నడవడికలు చూస్తే వాళ్ళు ఎంతో వేదాంగాలలో పెద్ద పెద్ద అయినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క సామ్రాజ్యాలను వదిలి వెళ్ళిపోయినారు, వాళ్ళ యొక్క ధనాన్ని వదిలి వెళ్ళిపోయినారు, వాళ్ళకి సంబంధించినవన్నీ వదిలేసి వెళ్ళిపోయినారు. వాళ్ళు ఏ రోజు వాళ్ళు ధర్మం ధనం కోసము ఎప్పుడు ఆశించలేదు. వాళ్ళకి ఎప్పుడైతే ధర్మం వైపు వాళ్ళ మనసు మళ్ళిందో వదిలేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. ఆ విధంగా ఫలాన్ని కోరి ధర్మము చేయడం, ధర్మముతో వ్యాపారము చేయడమే. ఈరోజు ఫలాన్ని కోరినావు అనుకో, గుడికి వచ్చేసి నువ్వు వ్యాపారం చేస్తున్నట్లు భగవంతునితో. స్వామి కార్యం నెరవేరని అది చేయకూడదు. మనం నువ్వు కాయ కొట్టేకి ఆయనకి ఏం నీ కాయతో ఇష్టం ఆయన చెప్పు. ఆయనకి ఎందుకు? మనకి ఈ సృష్టి ప్రపంచం మొత్తంలో ప్రతి అణువు ఆయన ఉన్నప్పుడు ఆయన నీ కాయ తీసుకుని ఆయన ఏం చేస్తాడు చెప్పు నువ్వు? అదే కదా మరి. భగవంతునికి మనం కొరవలేము. ఆయన అనంత గుణ స్వరూపుడు. ఆయన్ని కొలవలేము, ఎక్కడా కూడా కొలవలేము. ఆయన ఏ రూపంలో వస్తాడో కూడా తెలియదు. ఆయన ఎవరికి అంతు చిక్కడం లేదు కూడా. దేవతలు కాసుకుని ఉంటారు ఆయన చూడాలని. ఏ రూపంలో వస్తాడో తెలియదు. ఆయన పుట్టినప్పుడు ఇంద్రుడు బ్రహ్మ చూస్తారు కృష్ణుడిని, మళ్ళీ కృష్ణుడిని మర్చిపోయేటట్లు చేస్తారు. కృష్ణుడే వాళ్ళని మర్చిపోయేటట్లు చేస్తాడు. ఎవరి బాలుడంట, ఏమో చేస్తున్నాడంట అని మళ్ళీ వస్తారు వాళ్ళు, అప్పుడే మర్చిపోతారు వాళ్ళు. అట్లా మరిపించేస్తాడు ఆయన. అంటే అంత మాయలోకి తీసుకొని వెళ్ళిపోతాడు. వాళ్ళు చూసినారు, వచ్చినప్పుడు జైల్లో పుట్టిండేది చూసినారు, శంకుచక్ర కదా దీంతో చూసినారు. చూసిన తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ లోకాలకు పోయిన తర్వాత ఆయన మర్చిపోయారు. ఎవరో మధురలో ఉన్నాడంట, ఎవరో ద్వారకలో ఉన్నాడంట, నన్ను పూజించవచ్చు అని చెప్పినాడంట. నాకు గోవర్ధనగిరిని ఇంద్రుడిని పూజించవద్దు అని చెప్పినాడంట. గోవర్ధనగిరిని పూజించండి అని చెప్పినాడంట. రాళ్ళ వర్షం కురిపిస్తా ముందు అని ఆయన మళ్ళీ కురిపించినాడు. మళ్ళీ వచ్చిన తర్వాత తెలిసింది ఆయనే అని చెప్పేసి. సో ఇట్లా ఆయన ఆ మాయ చేస్తాడు భగవంతుడు. ఆ మాయ ద్వారా మనల్ని కూడా మాయ చేస్తాడు. మనకు మాయ కమ్మేటట్లు చేసేస్తాడు. సత్యం గోచరించడు. అంత వీరిన నువ్వెంతో సాధన చేస్తే తప్ప సత్యము గోచరించదు. సాధన చేయాలంటే నీ మనసు ప్రశాంతంగా ఉండాలి ఫస్ట్. నెంబర్ 1. 24 గంటలు ఊర్లోటివన్నీ లోపలేసుకొని, ఊర్లోటివన్నీ నేనే బాగు చేస్తాను అందరినీ, నేను తప్ప ఎవరు బాగు చేయలేరు వాళ్ళని అని ఊర్లోటివన్నీ వేసుకొని నీ మనసు ప్రశాంతంగా ఉండమంటే ఏముంటుంది చెప్పు? మనసును ప్రశాంతంగా పెట్టుకోవాలి. మనసును ప్రశాంతంగా పెట్టుకుంటే అప్పుడు నిదానంగా ఒక్కొక్క ఆలోచన నీకు తెలిసి భగవత్ స్వరూపం అనేది అర్థమవుతుంది, ఆ అనుభవంలోకి వస్తుంది. కాబట్టి మనము ఆ అనుభవంతో తీసుకోవాలి. కాబట్టి అట్లాంటి అనుభవాన్ని తీసుకుంటేనే మనకు ఉండేదన్నమాట.
అంతగా ఆ విధమైనటువంటి ఒక ఆయన ఎవరో తులసిది పీక్కొని వచ్చిందంట, 1,00,000 తులసి తీసుకొని లమ్మణ మహర్షికి వేయాలని వచ్చిందంట. ఆమె ఎక్కడో ఊరు నుంచి. ఆయన ఏమ్మా వచ్చినామంటే, స్వామి మీకు 1,00,000 తులసి ఆహారం వేయాలా అని చెప్పినంట. ఎందుకు వేయాలమ్మా, నాకెందుకు 1,00,000 తులసి ఆహారం, నేనేం చేయాలి తీసుకుందని. నువ్వు చాలా బాధపడుతున్నాను. ఏం స్వామి పూలమాల వేస్తే బాధపడతారంటే, నువ్వు 1,00,000 సార్లు తులసి చెట్టుని గిల్లినావే, అందుకే నాకు బాధ అవుతుంది. ఈ 1,00,000 తులసి చేయాలంటే నువ్వు 1,00,000 సార్లు తులసి చెట్టుని గిల్లింటావు కదా, నాకు అందుకు బాధ అవుతుంది, అందుకే నేను తీసుకున్నట్లాంటివన్నీ నేను చెప్పిన. మిగతా వాళ్ళైతే వేయండి అప్పుడు ఫస్ట్ ఫోటోలు తీయండి, 4 వాట్సాప్లో పెట్టండి, ఫస్ట్ నేను బాగా పాపులర్ అయిపోవాలని చెప్తాను. మరి ఆ గురువులు అట్లుంటారనమాట. వాళ్ళు ఏది కూడా ఆశించరు. ఏమిటి కావు వాళ్ళకి, వాళ్ళు ఏది కూడా ఆశించరు. అట్లా మన వాళ్ళకి నువ్వు ఇటు పోతా దారిలో దర్శనం కూర్చుంటారు, చెట్లు ఒక ఆకు వేరు పీక్కుంటే మిగతా ఆకు. కాబట్టి ధర్మంతో ఇప్పుడు తిరుచానూరులో అమ్మవారి విగ్రహం ఉంది, లోపల పోతారు, ఆడ పైన విగ్రహం ఉంటుంది చిన్నగా, దాన్ని రోజు ఇటు ముక్కుంటారు. అందుకున్నాడు ఎగిరి ముక్కున్నాడు. మరి ఎందుకు అంత సాధన, ఎందుకు లోపల అమ్మవారి ప్రత్యక్షంగా ఉంది కదా, కాబట్టి అడిగి పోరు. కాబట్టి ధర్మముతో వ్యాపారం చేయడమే అటువంటి వాడు ధర్మపరులలో నిందింపదగినటువంటి వాడు. కాబట్టి మనము భగవంతుణ్ణి ఎందుకు కొలవాలా అంటే, మనకు సృష్టిని ఇచ్చినటువంటి వాడు, మానవ జన్మనిచ్చినటువంటి వాడు. ఆ మానవ జన్మలో కూడా ఇలాంటి సద్గ్రంథాలు పఠనం చేసేటువంటి అక్కడ నాకు ఇష్టాన్ని కలిగించినటువంటి వాడు. ఇంత గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చినాడు కాబట్టే మనము భగవంతునికి కృతజ్ఞతగా ఉండాలి. అంతేగాని ఇంతవన్నీ ఆయన ఇస్తున్నాడు, మనకేం వదలడు. ఆయన భక్తుల్ని ఆయన ఎప్పుడూ వదలడు. భక్తులకి ఏమి ఇవ్వాలో ఇస్తాడు. కానీ మనలో సరైన భక్తి ఉండాలి. అందరూ భక్తులు కాదు. నేను ఇట్లు తిప్పుకుంటాను సర్పం ఫుల్లు, ఇట్లు కొంతమంది తీసుకుంటాము, అడ్డనామాలు పెడతాను, నిలువు నామాలు పెడతాను అంటే దేశానికి నామాలు పెట్టద్దు నువ్వు ఫస్ట్. దేశానికి నామాలు పెట్టద్దు ఫస్ట్. ఏం పెట్టుకున్నా అది. కాబట్టి నువ్వు దేశానికి నామాలు పెట్టొద్దు తండ్రి, నువ్వు ఏమన్నా పెట్టుకో, అట్లన్నా పెట్టుకో, ఇట్లన్నా పెట్టుకో. కాబట్టి పాపాత్ముడైన మానవుడు నాస్తిక బుద్ధితో ధర్మానుష్ఠాన విషయాన్ని శంకించినా, ధర్మం పేరుతో స్వార్థం పొందాలని భావించినా ధర్మఫలం రాదు. చూడండి కొంతమంది ఏదో దానం చేయాలా అని చెప్పేసి స్వార్థానికి ఉపయోగించుకుంటారు, అది కూడా ధర్మఫలం రాదు అని. నిస్వార్థంగా చేయాలి, ఏమీ ఆశించకుండా చేయాలి. కొంతమంది ధర్మం చేస్తారు, మళ్ళీ వాళ్ళ నుంచి ఏదో తీసుకునేదానికి వీడియో చేస్తూ ఉంటాడు. వాళ్ళకి అది చేయకూడదు, అది చాలా తప్పు. కాబట్టి మనం ధర్మం చేసినామంటే మర్చిపోవాలి అంతే. వాళ్ళ నుంచి నాకు ఏమైనా వస్తుందా, మేము ఆ రోజు 100 చీరలు ఇచ్చినాము, కనీసం ఒకటి కూడా ఇవ్వలేదు వాళ్ళు అంటే అయిపోయా. వాళ్ళకి 100 చీరలు ఇచ్చినాము, అలాగున్నారు, అంతే వెళ్ళిపోతుంది, అయిపోయా. నువ్వు పుణ్యాన్ని చెప్పుకున్నావు అంటే వెళ్ళిపోతుంది. పుణ్యాన్ని చెప్పుకోకూడదు, మనం పాపాన్ని చెప్పుకోవచ్చు. నేను పాపం చేసినానని ఇంట్లో పాపం చెప్పుకుంటాం, పుణ్యం చెప్పుకుంటాం, పాపం చెప్పుకోము. పాపం చెప్పుకోవచ్చు గురువుల దగ్గర, ఇంట్లో వాళ్ళ దగ్గర, నమ్మకస్తుల దగ్గర పాపాన్ని చెప్పుకోవాలి. ఇలా పాపం చేశాను, ఇంకోసారి నేను చేయను అని చెప్పేసి ఆ పశ్చాత్తాపడాల. ఆ పశ్చాత్తాపడితేనే అప్పుడు మనకి శాంతి ఉంటుంది అనమాట. అట్లా ఆశించి చేయకూడదు. కాబట్టి మనము ధర్మం పేరుతో స్వార్థం పొందాలని భావించిన, ఒకవేళ పాపాత్ములైన మానవులు నాస్తిక బుద్ధితో ధర్మానుష్ఠాన విషయాన్ని శంకించిన, కొంతమంది పాపాత్ములైన మానవులు ఉంటారు, వాళ్ళకి నాస్తిక బుద్ధి. దేవుడు ఏడున్నాడు, ఎక్కడున్నాడు, ఏం కథ, ఏం అవసరం లేదు, ఏం కర్మన్నాడా నీకేమన్నా అని చెప్పేసి నాస్తిక బుద్ధి ఉంటుంది. వాళ్ళు ధర్మానుష్ఠానం ఎందుకు చేయాలా, వానికి ఎందుకు చేయాలా, మేమెందుకు చేయాలా అని ధర్మానుష్ఠానాన్ని శంకించిన, లేదా స్వార్థముతో ధర్మం పేరుతో స్వార్థాన్ని పొందాలని భావించిన ధర్మఫలాన్ని వాడు పొందజాలడు. వాడు ఎప్పుడు కూడా ధర్మం అనేది నీ స్వభావంగా ఉండాలా, దాన్ని స్వభావంగా పెట్టాలా, మళ్ళీ మర్చిపోవాలి. వాళ్ళు ఇచ్చినారా లేదా మనకు సంబంధం లేదు. వాళ్ళు మనకి ఇవ్వచ్చు,
ఇవ్వకుండా పోవచ్చు, అది వేరే విషయం. వాళ్ళు రేపు పొద్దున ఎప్పుడన్నా వచ్చి మన కష్టాలు చూసి ఇవ్వచ్చు, తప్పేం లేదు. మనం అడగకూడదు ఎవరిని, ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. శాస్త్ర ప్రమాణాలన్నిటికీ సారం బాగా గ్రహించి నేను చెప్తున్నాను. ధర్మాన్ని శంకించవద్దు. ధర్మాన్ని శంకించేవాడు పశు జాతిలో పక్షి జాతిలో జన్మిస్తాడు. పశు జాతిలో జన్మిస్తాడు, పక్షి జాతిలో కూడా జన్మిస్తాడు. నువ్వు ధర్మాన్ని ఎప్పుడు శంకించవద్దు. నువ్వు చేయలేదు కదా, ఊరికే ఉంది. ఏం చేయాలని, ధర్మం చేస్తే ఏమొస్తుంది నీకు, ధర్మం చేసుకుంటూ పోతే నీకు ఇల్లు గడిచేది ఎట్లా, అన్నీ గడుస్తాయి. ధర్మంగా ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు? ఇది ఆశించకుండా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు, ధర్మంగా ఉండేటువంటి వాళ్ళు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఒక దేవాలయాన్ని నమ్ముకొని హాయిగా దేవుని పూజ చేసుకుంటూ ఆనందంగా ఉండేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఏమీ ఆశించరు, ఇస్తే ఊరికే ఆడ పెట్టిపోప అంటారు. వాళ్ళు ఏమి ఇవ్వాలని ఎప్పుడు కూడా ఆశించరే వాళ్ళు. కాబట్టి ధర్మాన్ని శంకించేవాడు దుర్బలుడై వేదాది శాస్త్రాలపై అవిశ్వాసం గలవాడు అజరామరమైనటువంటి లోకాన్ని కోల్పోతాడు. చూడండి, ధర్మాన్ని మనం పాటిస్తే అజరామరమైన పాటించకపోతే అజరామరమైనటువంటి లోకాన్ని కోల్పోతాం. మానవ జన్మ నుంచి మనం వచ్చిండేది ఎందుకు? మంచి లోకాలను పొందడానికి. ఆ మంచి లోకాలను మనం పొందకుండా అయిపోతాము. ఇన్ని శాస్త్రాలు ఉండి కూడా, ఇన్ని ఆలోచనలు ఇచ్చినప్పటికీ కూడా, ఇన్ని సత్పురుష వాక్యాలు మన చుట్టూ ఎన్నో రకాలుగా వస్తున్నప్పటికీ కూడా మనం ధర్మాన్ని పట్టుకోలేదంటే మనంతక మనము మన జన్మను మనమే కించపరుచుకున్నట్లే. 84 లక్షల జీవరాశుల్లో మనం చాలా వెనక్కి వెళ్ళిపోతాము. మళ్ళీ మానవ జన్మ లభించాలంటే ఇంకెప్పుడో దుర్లభమే, చాలా కష్టం. మానవ జన్మ నుంచి మహోన్నత జన్మ ఇవ్వడానికి దేవుడు నిన్ను మానవుడిగా పుట్టించినాడు. అది గుర్తుపెట్టుకో. నిన్ను మానవుడిగా పుట్టించినాడు అంటే నువ్వు 83,999 జన్మలు దాటుకొని వచ్చినావు. మరి ఈ మహోన్నతమైన జన్మను మనం తీసుకోవడానికి మనము సాధన చేయాలా. కాబట్టి మనస్విని వేదాధ్యయనం చేసిన ధర్మపరుడు, కులీనుడైనటువంటి వ్యక్తి, రాజు, ఋషి, ధర్మచారుల చేత వృద్ధులందు లెక్కింపదగినవాడు, మందబుద్ధి అయి శాస్త్రాన్ని ఉల్లంఘించి ధర్మాన్ని శంకించేవాడు శూద్రుల కంటే చోరుల కంటే పాపాత్ముడు. ధర్మాన్ని ఎప్పుడూ కూడా మనం శంకించకూడదు. నీకైతే చెయ్యి, ధర్మాన్ని చేసేటువంటి వాళ్ళని నువ్వు శంకించకూడదు. ఏం ధర్మం ఎందుకు చేస్తావు, ఏం అవసరం లేదు, అందరూ అధర్మానికి పాల్పడి లక్షలు సంపాదించుకుంటున్నారు, నీకు అవకాశం ఉంది, సంపాదించుకో అని చెప్పేసి నువ్వు ధర్మాన్ని శంకించకూడదు. అట్లాంటి వాడు ఎలాంటి వాడు అంటే శూద్రుల కంటే చోరుల కంటే పాపాత్ముడు. అదేవిధంగా అప్రమేయుడు, మహస్విని అయినటువంటి మార్కండేయ మహర్షి వచ్చినాడు కదా మన దగ్గరికి. మార్కండేయ మహర్షి వచ్చినాడు. నువ్వు ఎదురుగా వెళ్ళడం నువ్వు ప్రత్యక్షంగా చూసినావు. ఆయన ఈరోజు పరమేశ్వరుని శాసించగలుగుతున్నాడు. ఆయన ధర్మం వలన భగవంతుడినే శాసించగలుగుతున్నాడు. ఆయన ఏం చెప్పినాడు? బలం ఉందని అధర్మం చేయకు అని చెప్పినాడు. ఒక మాట చెప్పిపోయినాడు మనకి, బలముందని మాత్రము అధర్మం చేయొద్దు అని చెప్పినాడు. కాబట్టి ఆయన చిరంజీవి అయినాడు. చిరంజీవిగా ఉన్నాడు ఈరోజు కూడా. కారణమేమి? ధర్మం వలన. మన ముందరే వచ్చిపోయినాడు కదా మన దగ్గరికి. అదేవిధంగా వ్యాసుడు, వశిష్ఠుడు, మైత్రేయుడు, నారదుడు, లోమసుడు, శుకుడు, ఈ మహర్షులంతా ధర్మము చేత శుద్ధ మనస్సును పొందినారు. చూడండి, అధర్మం చేయడం వల్ల మనకు భయం కలుగుతుంది. అధర్మం చేయడం వల్ల మనసు శంకిస్తూ ఉంటుందని, అయ్యో ఇట్లా చేసినానే అని చెప్పేసి ఆ అధర్మం చేయడం వల్ల మనసు ఎప్పుడు శంకిస్తూ ఉంటుంది. శంకించడం వల్ల ఏమవుతుంది? మనకు పవిత్రమైన మనసు, మంచి మనసు లేదు, శుద్ధమైన మనసు ఉండదు ఎప్పుడు. ఆ శుద్ధమైన మనసు లేకుండా పోతే భగవంతుని పట్టుకోలేము, సత్యాన్ని కూడా పట్టుకోలేము. మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలా, శుద్ధంగా ఉండాలా, క్లీన్గా ఉండాలా, దేన్ని ఆలోచించకూడదు. ప్రవచనం అయిపోయింది అంటే ఆ ప్రవచనాల్లో ఉండేటువంటి మంచి విషయాలను మనం ఆస్వాదిస్తూ ఉండాలి. కాబట్టి నెమరు వేసుకోవాలి అవన్నీ కూడా. అలాంటి శుద్ధ ఆత్మ ఎప్పుడు ధర్మము చుట్టూ, సత్యము చుట్టూ, సహనం చుట్టూ, క్షమా గుణం చుట్టూ తిరుగుతూ ఉండాలి మనం. అప్పుడు తిరుగుతున్నప్పుడు ఇదేదో పార్ట్ టైం జాబ్ అనుకుంటారు. ఆధ్యాత్మికత అంటే పార్ట్ టైం జాబ్ కాదు. నీ జీవితాన్ని మహోన్నతంగా మార్చుకునేటువంటి ఒక కార్యక్రమం ఇది. పార్ట్ టైం కాదు, ఆల్ టైం జాబ్. పార్ట్ టైం జాబ్ కాదు. ఏదో
వచ్చి 4 మాటలు చెప్పి ఏదో 4 స్తోత్రాలు చెప్పి 4 భజనలు పాడేది కాదు. దీంట్లోకి వచ్చినాము అంటే మనల్ని మనం మార్చుకునేటువంటి ఒక క్రమశిక్షణను మనం నేర్చుకోవాలా. ఆ క్రమశిక్షణతోనే మనం ఉండాలి ఎప్పుడూ కూడా. కాబట్టి దివ్యమైన యోగశక్తితో కూడిన వీరిని నువ్వు ప్రత్యక్షంగా చూస్తున్నావు కదా. వీళ్ళంతా యోగులు, సుఖ మహర్షి వీళ్ళంతా కూడా యోగులు. ఆయన అన్నాడు, పరీక్షిత్ మహారాజు ఒకసారి అన్నాడు శుకునితో అన్నాడు, ఏమనంటే నాకు చాలా ఆయుష్ చాలా తక్కువ ఉంది అంటారు. అంటే ఆయన అన్నాడు, కలియుగంలో 7 రోజులు కూడా ఉండదయ్యా ఎవరికి, నీకన్నా 7 రోజులు ఉంది, సంతోషించు. ఆ 7 రోజుల్లో ఈ భాగవతం చెప్తాను విను అని చెప్పి. కలియుగం అంత సమయానికి 16 ఏళ్ళ వయసు అంట. మరి 16 ఏళ్ళు మరి ఆడ వయసు కూడా 8 గంటలకి పెళ్ళి అయిపోతుందండి. మళ్ళీ బాల్య వివాహాలాగా వస్తుంది పూర్ణ ఆయుస్ అంట 16 ఏళ్ళు అంటే. కాబట్టి ఆ విధంగా సుఖ మహర్షి ఇట్లే ఉంటుందా కాల పరిమితి? 24 గంటలే ఒక దినం, ఇదే ఉంటుంది. 24 గంటలే 16 ఏళ్ళు పూర్ణ ఆయుస్ అంట. దాంట్లో మధ్యలో ఊడిపోయి ఉంటాయి. ఇంకా దివ్యమైన యోగశక్తితో కూడిన వీరిని నువ్వు చూస్తున్నావు కదా. వారు శపించడానికి అనుగ్రహించడానికి సమర్థులు. వాళ్ళు శపించడానికి కూడా సమర్థులు, అనుగ్రహించడానికి సమర్థులు. దేవతల కంటే గొప్పవారు వాళ్ళు. దేవతల కంటే గొప్పవారు. దేవతల కంటే వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళు శపించవచ్చు, అనుగ్రహించడానికి కూడా రెండింటికి రెడీగా ఉండేటువంటి వాళ్ళు, అంత శక్తి ఉండేటువంటి వాళ్ళు. కళ్యాణి అందువల్ల మూర్ఖమైన మనసుతో ఈశ్వరుని ధర్మాన్ని ఆక్షేపించడము, శంకించడం చేయరాదు. ఎప్పుడు కూడా అట్లా చేయొద్దు నువ్వు. వాళ్ళు అధర్మంగా ఉన్నారు, మనం ధర్మంగా ఉన్నా ఏం జరగడం లేదు అని ఆ విధంగా ఎప్పుడు కూడా శంకించవద్దు. కేవలం స్వబుద్ధితో ప్రమాణంగా తీసుకుని శ్రేష్ఠులను, ఉత్తమ ధర్మాలను అవహేళన చేసేవారు ఇంద్రియ ప్రీతి సంబంధమైన లోకంలో కనబడే వాటినే సత్యాలుగా గ్రహిస్తారు. ఇప్పుడు స్వబుద్ధితో ఆలోచిస్తారు. స్వబుద్ధితో ఆలోచించి వాళ్ళు ఏం చేస్తారంటే శ్రేష్ఠులను, ఉత్తమ ధర్మాలను ఆచరించే వాళ్ళని అవహేళన చేస్తారు. మన స్వబుద్ధితో ఆచరిస్తే కలియుగంలో బుద్ధి ఎట్లా ఉంటుంది? అధర్మం వైపే మళ్ళుతుంది. ధర్మంగా ఉండేటువంటి వాళ్ళను భలే ఉన్నాడప్ప ధర్మంగా, మన్నేనికి విపరీతమైన ఆరోగ్యం వెళ్ళిపోయా, మరి ధర్మంగా ఉంటే మరి ఆరోగ్యం ఎందుకు పోయా అంటాడు. ధర్మంగా ఉండడం అనేటువంటిది నీ సహజము, నీ కర్మఫలం అది. నువ్వు ఆరోగ్యంగా లేవు అనేది కర్మఫలం అది. దానికి దీనికి లింక్ పెట్టకూడదు. నువ్వు ధర్మంగా ఉన్నాను కాబట్టి, ఇప్పుడు ధర్మంగా ఉండేటువంటి ధర్మరాజు మరి అడవుల్లో ఎందుకున్నాడు? అది కర్మఫలం అది. దానికి దీనికి లింక్ లేదు. నేను గుడికే పోతా అంటే రోజు ఏం జరగలేదు అంటే ఎవడు రమ్మన్నాడు నేను గుడికి? అసలుకి చెప్పు, ఎవడు రమ్మన్నారు నేను గుడికి? భగవంతుడు పిలుస్తున్నాడా? భగవంతుడు ఏమన్నా పిలుస్తున్నాడు చెప్పండి. ఒకసారి వివేకానందుడు ఒక చోట పోతూ ఉన్నాడంట. పోతూ ఉంటే ఒక ఆయన పూజారి, స్వామి ఇదంతా పడిపోతా ఉంది గుడి అంతా కూడా, మీరు అమ్మవారితో మాట్లాడతారంట కదా, కొద్దిసేపు కూర్చొని ధ్యానం చేసి ఈ గుడిని అంతా బాగా చేయమని చెప్పండి, ఈ గుడిని అంతా ఇది చేయమని చెప్పండి అని చెప్పినంట. ఆయన అమ్మవారిని అడిగినంట, ధ్యానం చేసినంట. అమ్మవారు ప్రత్యక్షమవుతుంది, ఎప్పుడు ఆయన ప్రత్యక్షమవుతుంది. అమ్మ ఏదో ఈయన అంటున్నాడు కదా, ఈ గుడి అంతా కారుతుందంట, ఇదంతా ఉంటుందంట అంటే అమ్మవారు ఒక మాట అన్నది, ఎవడు కట్టమన్నాడు వాడిని గుడి అని? నేనేమన్నా అడిగినానా? ఏం మాట్లాంటావని? వాడి కోసం వాడు గుడి కట్టుకున్నాడు, ఆ గుడిని నిర్వహించవలసింది వాడే. గుడి కట్టినాడంటే నిర్వహించాలి దాన్ని. వాడు నిర్వహించకుండా నన్ను అడిగితే నేనేం చేయాలని? నేనేమన్నా అడిగినానా గుడి కట్టమని? మనం ఈరోజు అదే చేస్తాను. గుడులు కడుతున్నాము, నిర్వహించడం లేదు, అది పాపమే. పాపం అది. ఎన్ని గుడులన్నా కట్టుకో నువ్వు, కానీ దాన్ని సరిగా నిర్వహించకపోతే రెట్టించిన పాపం వచ్చేస్తుంది. అట్లా ఇట్లా రాదు. ఎవడు కట్టమన్నాడు గుడి? నువ్వు సరిగా ఇప్పుడు స్కూల్ కడతావు, సరిగా నిర్వహించకపోతే అడుగురా అందరూ పోయి, ఎందుకు కట్టినావు, ఎందుకు పెట్టుకున్నావు స్కూలు? టీచర్లు లేదంటావు, అది లేదంటావు, ఇది అడుగుతారా లేదా? మరి నువ్వు గుడిని కట్టినావంటే దాన్ని సంస్కార కేంద్రంగా మార్చాలి నువ్వు. భగవంతుడేం నేను గుడి కట్టమని చెప్పలేదు నీకు. ఆడ స్థలం ఉంటే ఆడ కట్టేసేది, ఆడ స్థలం ఉంటే అది కట్టేసేది, వదిలేసేది. దేవతా విగ్రహాలు నువ్వు ఆ విధంగా ప్రతిష్ఠ చేసి వదిలేసినావంటే అది ఎంత పాపం అవుతుంది. ప్రతిష్ఠ రోజు మాత్రం అందరినీ పిలిచి ఏదో పూలారాలు వేసింటావు, నెక్స్ట్ డే పూలారాలు ఒకటి ఉంటాడు ఆయన చూస్తా ఉంటాడు, ఆ దేవునికే ఉండదు. అట్లా
కాబట్టి ఆ విధంగా ధర్మాన్ని శంకించే వానికి ప్రాయశ్చిత్తమే లేదు. చూడండి, ప్రాయశ్చిత్తం లేదు వానికి. ధర్మాన్ని శంకించేటువంటి వానికి అధర్మానికి ప్రాయశ్చిత్తమే లేరు. నువ్వు తల్లిని చంపినా కూడా ప్రాయశ్చిత్తం ఉంది. కొన్నిసార్లు నువ్వు తల్లిని చంపినా కూడా ప్రాయశ్చిత్తం ఉంది శాస్త్రంలో. కానీ అధర్మాన్ని పాటించే వానికి ఏమీ లేదు, వానికి ప్రాయశ్చిత్తం లేదు. వాడు ఏం చేసుకున్నా అది అయిపోయా. కాబట్టి ధర్మానికి అంటే తల్లిని చంపుతారని కాదు నేను చెప్పేది, అంత ఘోరమైన ఇది చేసినప్పటికీ కూడా ప్రాయశ్చిత్తం ఉంది. పరశురాము జరిగింది కదా, మరి పరశురామునికే జరిగింది కదా. అట్లా అంత ఘోరమైనటువంటి చేసినప్పటికీ కూడా ప్రాయశ్చిత్తం ఉంది. కానీ ఇది అధర్మానికి పాల్పడిన వానికి ప్రాయశ్చిత్తం లేదు. వాడు ఎన్ని పూజలు చేసినా వానికి కించిత్ కూడా ఫలించదు. వాడు ఎన్నన్నా పూజలు చేసుకుని వానికి కించిత్ కూడా ఫలించదు. కాబట్టి ధర్మానికి విరుద్ధంగా ఆలోచించే దీనుడు పాపాత్ముడు అయిన వ్యక్తి ఉత్తమ లోకాలను పొందలేడు. ప్రమాణాలను తిరస్కరించేవాడు, వేద శాస్త్రాలను నిందించేవాడు, కామలోపపరాయణుడు అనేటువంటి మూర్ఖుడు నరకాన్ని పొందుతాడు. వాడు నరకాన్ని పొందుతాడు. ఒకటి, ఎవరైతే ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నారో కళ్యాణి నిశ్చయ బుద్ధితో నిత్యము ధర్మాన్ని శంకించకుండా ఆచరించేవాడు పరలోకంలో అనంత సుఖాన్ని పొందుతాడు. హర్ష ప్రమాణాన్ని ఉల్లంఘించి ధర్మాన్ని పరిపాలించక సర్వశాస్త్రాలను అధిగమించే మూఢుడు 8 జన్మలెత్తినా సుఖాన్ని పొందలేడు. ఆ రుచి వచనం కానీ శిష్యుని ఆచారం కానీ ప్రమాణంగా అంగీకరించిన వానికి ఇహలోకము లేదు, పరలోకము లేదు. ఈరోజు ఋషి వాక్యాలు ఉన్నాయి, శిష్టుల ఆచారాలు ఉన్నాయి, ఋషి వచనాలు ఉన్నాయి. వాటిని మనం ఆమోదిస్తున్నామా? వాటిని ప్రమాణంగా తీసుకుంటున్నామా? వాటిని ఆచరించడానికి ప్రయత్నిస్తున్నామా? ఏమీ లేదు. కాబట్టి సర్వజ్ఞులు, కృష్ణ సర్వజ్ఞులు, సర్వదర్శులు అయినటువంటి ఋషులు చెప్పినటువంటి ఆచరించినటువంటి పురాతన ధర్మాన్ని నువ్వు ఎప్పుడు శంకించవద్దు. స్వర్గానికి వెళ్ళే వారికి ధర్మమే నావా. స్వర్గానికి వెళ్ళాలంటే ధర్మమే నావా. సముద్రము ఆవలి ఒడ్డున చేరాలంటే ఆ నావ ఏ విధంగా పనికిస్తుందో నువ్వు స్వర్గానికి వెళ్ళాలంటే నువ్వు ధర్మాన్ని పట్టుకునేటువంటి వాడు డైరెక్ట్గా స్వర్గానికి తీసుకొని పోతాడు. మార్గం అది. కాబట్టి ధర్మాచార ప్రయాణంలో ఆచరించిన ధర్మము నిష్ఫలమే అయినా ఈ సమస్త జగత్తు అంతులేని అంధకారంలో మునిగిపోతుంది. ధర్మాచార పరాయణలో ఆచరించిన ధర్మము నిష్ఫలమైతే, ఈ ధర్మాన్ని నువ్వు పట్టుకోకుండా పోతే ఇది అంధకారం అయిపోతుంది, అంతులేని అంధకారంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ధర్మము నిష్ఫలమైతే ధర్మాత్ములు మోక్షాన్ని పొందరు. వారు విద్యలను అభ్యసించరు, ఎటువంటి ప్రయోజనానికి ప్రయత్నమే చేయరు. కేవలం పశువుల్లాగా జీవితాన్ని వెనుగొల్పుతారు. తపస్సు, బ్రహ్మచర్యము, యజ్ఞము, స్వాధ్యాయము, దానము, రుజువర్తనము ఇవి నిష్ఫలాలైతే శ్రేష్ఠులైన ధర్మాన్ని ఆచరించేవారే కాదు. ధార్మికులైనటువంటి క్రియలు నిష్ఫలమైతే ఋషులు, దేవతలు, గంధర్వులు, ప్రభావశీలురు ఆధారపూర్వకంగా ధర్మాన్ని ఎందుకు ఆచరిస్తారు? ధర్మం నిష్ఫలమైందనుకోండి, వాళ్ళు ఎందుకు ఆచరిస్తున్నారు? ఎప్పుడూ నిష్ఫలం కాకూడదు. అదేవిధంగా ధర్మ ఫలితాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడని తెలిసి ఋషులు, మున్నగులు ధర్మాన్ని ఆచరించినారు. ధర్మమే సనాతన శ్రేయస్సు, ఇది నిశ్చయం. అటువంటి ధర్మం నిష్ఫలం కాదు, అధర్మం కూడా నిష్ఫలం కాదు. ఆ ధర్మం నిష్ఫలం కాదు. విద్యలకు, తపస్సులకు ఫలాలు కనపడుతూనే ఉంటాయి. విద్యలకు, తపస్సులకు కృష్ణ, నువ్వు ప్రసిద్ధమైన నీ జన్మ వృత్తాంతాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకో. నీ సోదరుడు ప్రతాపవంతుడైన దుష్టదిమ్ముడు ఎలా జన్మించాడో నీకు తెలీదా? దుష్టదిమ్ముడు అనేటువంటి వాడు ఎలా జన్మించాడో తెలీదా? తెలిసి నవ్వుల కలదానా, ఈ దృష్టాంతము చాలు నీకు. ధీరుడు కర్మఫలాన్ని పొందుతాడు, ఆ ఫలము స్వల్పమైనా సంతోషిస్తాడు. ఈ దృష్టాంతాన్ని తీసుకో. కాబట్టి బుద్ధిహీనులు ఎక్కువ ఫలితాన్ని పొంది కూడా సంతృప్తిని పొందరు. బుద్ధిహీనులు ఉన్నారు, వాళ్ళు ఎక్కువ ఫలితాన్ని పొందుతారు కానీ వాళ్ళకి సంతృప్తి ఉండదు. అటువంటి వారికి పరలోకంలో ధర్మం వల్ల కలిగే సుఖము కొద్దిగా కూడా ఉండదు. కాబట్టి భామిని వేదోక్త పుణ్యఫలాలనిచ్చే సత్కర్మల ఫలితాలు కానీ, అనిష్ట ఫలితాలు కానీ, పాప కర్మల ఫలాలు కానీ, ఆరంభమగుట, పుట్టుట, నశించుట అనే విషయాలన్నీ కూడా దేవరహస్యాలు. ఇవన్నీ కూడా దేవరహస్యాలు. మనం పుట్టడము, ఉండడము, మరణించడము ఇవన్నీ కూడా దేవరహస్యాలు. ఇవన్నీ కూడా సత్కర్మల ఫలితాల మీదనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ దేవరహస్యాలు సాధారణంగా మానవులకు తెలియక మోహితులై ఉంటారు. మేము ఈరోజు పుట్టడము, పెరగడము,
పెరగడము, తగ్గడము, నశించడము ఇవన్నీ కూడా ఎవరికీ తెలియదు. అవి దేవరహస్యాలు. వాడు ఏ విధంగా ఉంటాడంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడు, మోహరహితంగా మోహితుడై ఉంటాడు. అటువంటి వాడు కల్ప సహస్రం గడిచినా వాడు శాశ్వతాన్ని పొందలేడు. ఎప్పుడైతే వాడు తెలుసుకుంటుంటాడో వాడు ఈ పుట్టడము నరకం అనేటువంటి నరకంలో పడిపోతూనే ఉంటాడు, వెనక్కి వెళ్ళిపోతుంటాడు, మళ్ళీ ముందుకు వస్తాడు. మళ్ళీ అవి తెలుసుకునే వరకు నీకు మోక్షం రాదు, కలతామకం కాదు. కాబట్టి ఇక్కడ ఇవి దేవతలకు రక్షింపదగినవి. దేవతల మాయ తెలియరానిది కదా. ఆశను విడిచినవాడు, నియమబద్ధమైన ఆహారం తీసుకునేవాడు, తపస్సు చేత పాపాలను దహించేవాడు, ప్రసన్న మనస్కులు గల ద్విజులు ఈ రహస్యాలను చూడగలుగుతారు. ఈ రహస్యాలు ఎవరికి తెలుస్తాయంటే ఈ రహస్యాలు ఆశను విడిచినటువంటి వాడికి దేవరహస్యం తెలుస్తుంది. తర్వాత తపస్సు చేసి పాపాలను దహించినవాడు, తన పాపాలను దహించినటువంటి వాడు. నెక్స్ట్ నియమబద్ధ ఆహారాన్ని తీసుకునేవాడు. చూడండి, నియమబద్ధమైనటువంటి ఆహారం. తపస్సు చూడండి, ప్రసన్న మనస్కులు. చూడండి, నేను చెప్పినా కదా, ప్రసన్న మనస్కులు ద్విజులు, బ్రాహ్మణులు వాళ్ళు ఎక్కువగా ఈ విధంగా చేస్తుంటారు. వాళ్ళు దేవరహస్యాలు తెలుసుకుంటారు. అందువల్లనే లోకము వాళ్ళని చెప్పమంటుంది, దేవరహస్యాలను చెప్పండి అంటుంది. ధర్మఫలం తొందరగా కనపడకపోతే అందుకు ధర్మాన్ని కానీ దేవతలను కానీ శంకించకూడదు. దోషదృష్టి లేకుండా ప్రయత్నించి యజ్ఞదానాలు చేయాలి. కర్మఫలం తప్పక పొందబడుతుంది. ఇది ధర్మశాస్త్ర విరుద్ధము. నీ కర్మఫలం అనేది నువ్వు అనుభవించాల్సిందే. అనుభవించకుండా రాష్ట్రపతి కానిలే, ప్రధానమంత్రి కానిలే, వాడు కానిలే, వీడు కానిలే, నీ కర్మఫలాన్ని అనుసరించాల్సిందే. చంద్రబాబు నాయుడు అనుకున్నాడా 52 రోజులు నేను జైల్లో కూర్చుంటానని? ఏ రోజన్నా? కర్మఫలం వదలదు. వాజ్పేయి గారు ఎంతో గొప్ప ప్రధానమంత్రి. లాస్ట్ 10 సంవత్సరాల్లో ఆయన ఎవరిని గుర్తుపట్టలేకుండా అయిపోయినాడు. మంచానికి పరిమితం అయిపోయినాడు. మరి ఎప్పుడన్నా అనుకున్నాడా? గుర్తుపట్టుకోకుండా అయిపోయినాడు. అన్ని రోజులు బ్రతికినాడు. అంత గొప్ప ప్రధాని ఆయన. ప్రపంచమంతా కూడా ఆయన కొనియాడింది ఆయన. లాస్ట్ 10 ఏళ్ళు ఆయన బ్రతికినటువంటి విధానం చూస్తే కన్నీళ్ళు వస్తాయని. ఎంత గొప్ప కవితలు రాసేటువంటి వాడు, గొప్ప ఐక్యరాజ్య సమితి అక్కడంతా కూడా ఆయన్ని పలు భాషలు తెలిసినటువంటి వాడు. అట్లాంటి వాడు అచేతన స్థితికి గురైపోయినాడు, చేతన స్థితిలో ఉండిపోయినాడు. మరి కర్మఫలం అది. కాబట్టి ఈ కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. మనకేం రాసిందో అది అనుభవించక మాత్రం తప్పదు. కానీ అది రాకుండా ముందే ఇట్లాంటివన్నీ చదువుకుంటే ఆనందంగా ఉండిపోతాం. అయ్యో, ఇది చదువుకున్నాము, ఈ మహాభారతాన్ని చదువుకున్నాము, ఈ రామాయణాన్ని చదువుకున్నాము అని చెప్పేసి నెమరు వేసుకొని ఇట్లా చెప్పుకునే వాళ్ళం మేము అని చెప్పేసి నెమరు వేసుకొని మనం ఎంతో ఆనందంగా మనసును సంతోషంగా ఉండవచ్చు. కాబట్టి మనం వయసు ఉన్నప్పుడే ఇలాంటివన్నీ కూడా వినాలా. కర్మఫలం మనకు ఎదురు తిరిగిందనుకో, మనకు చెడు ఫలితాలు వచ్చినాయనుకో, అప్పుడు మన ప్రవచనానికి రాలేము, ప్రవచనము వినలేము, అంతే. కాబట్టి అది ఉండగానే మనము దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకోవాలంటారే, మేక్ అవే సన్షైన్స్ అని అంటారు కదా. కాబట్టి మేక్ అవే సన్షైన్, మనకు ఒక గొప్ప దారిని మనం తీసుకోవాలా. కాబట్టి అందువలన కర్మఫలం తప్పక పొందబడుతుంది. బ్రహ్మ ఈ విషయాన్ని తన పుత్రులకు చెప్పినాడు. ఈ విషయాన్ని నేను కాదు, బ్రహ్మే తన పుత్రులకు చెప్పినాడు. కశ్యపుడు ఈ విషయాన్ని చెప్పినాడు, కశ్యపుడు కూడా చెప్పినాడు. ఆ కృష్ణ, అందువల్ల నీ సంశయం మంచు వలె నశించుగాక. నీ యొక్క సంశయం ఉందే, ధర్మమేమి అధర్మం, వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు, వాళ్ళు తులతూగుతున్నారు సంపదలతో. మనం చూస్తే ఇక్కడ కందమూలాలు తినుకుంటున్నామంటే ఇది మంచులాగా తొలగిపోనమ్మా. ఇది మంచు ఎప్పుడైతే కరిగిపోతుందో అట్లా కరిగిపోవాలి నీలో. కాబట్టి ఈశ్వరుడు ఇవన్నీ సత్యమని నిశ్చయించుకుని నాస్తిక భావాన్ని వదిలిపెట్టు. ఇవన్నీ ఈశ్వరుని అధీనంలో ఉన్నాయి. కాబట్టి ఈశ్వరుడు ఆ విధంగా మనల్ని ఆ మాయ చేత ప్రేరేపించినాడు. ఆ విధంగా మనం జూదం ఓడిపోయినాం ఆ రోజు. కాబట్టి ఇదంతా ఈశ్వరుడు ఆడిస్తున్నటువంటి నాటకము. అందులో మనం పావులు మాత్రమే. కాబట్టి మన స్వభావము, మంచి చేసే స్వభావాన్ని పెంచుకో. కాబట్టి మంచి ప్రతి మంచి పనికి నాకు ఏదో ఒకటి రావాలని మాత్రం అనుకోవద్దు. మంచి చేయడం నీ ధర్మంగా పెట్టుకో. కాబట్టి ప్రాణులందరికీ ధారణ పోషణ చేసేటువంటి ఈశ్వరుని ఎప్పుడూ కూడా
ఆక్షేపించకు, ఎప్పుడు కూడా నువ్వు ఆక్షేపించకు. శాస్త్ర గురు జనోపదేశాల వలన ఈశ్వరుని తెలుసుకోవడానికి ప్రయత్నించు. అట్లీస్ట్ శాస్త్రం వలన, గురువుల వలన, ఈ చెప్పినటువంటి అనేక మంది ఋషులు చెప్పినటువంటి గొప్ప వాక్యాల వలన ఈశ్వరుని తెలుసుకోవడానికి ప్రయత్నించు. అతనికి నమస్కరించు, అతనికి ఫస్ట్ నమస్కరించు. కాబట్టి మళ్ళీ ఇటువంటి బుద్ధి నీకు కలుగుకుండుగాక. ఈశ్వర భక్తుడు మృత్యుడైన ఈశ్వరుని అనుగ్రహం వలన అమరుడైతాడు. ఈశ్వర భక్తుడు మృత్యుడైనా వాడు ఈశ్వరుని రోజు పూజిస్తుంటే చాలు, వానికి ఏం మంత్రాలు రాకపోయినా పర్వాలేదు, ఏం రాకపోయినా పర్వాలేదు, వాడు అమరుడైతాడంట, అమరుడైపోతాడు. ఉత్తమగు దైవాన్ని ఎప్పుడూ కూడా నువ్వు ఆక్షేపణ చేయకుండా ఉండు అని చెప్పేసి అద్భుతమైనటువంటి వాక్యం. చాలా మంచి విషయాలు, అద్భుతమైనటువంటి విషయాలు ఈరోజు చెప్పడం మళ్ళీ చెప్పుకోవాలనిపిస్తుంది. అది ఇట్లాంటివన్నీ కూడా ఇంకోసారి కూడా మనము అది చూడండి, మంచి విషయాలు ధర్మరాజు చెప్పిన విషయాలు ఈరోజు అద్భుతమైన విషయాలు. మనకు తోచినటువంటి, మనకు జ్ఞానం ఇచ్చినటువంటి భగవంతునితో మనం ఇంత చేయగలుగుతున్నాం. అది ఆయన కృతజ్ఞతగా చెప్తున్నామంతే. మంగళ